సోదరి మండలకు ఈ సెకండ్ సాటర్డే సందర్భంగా ఈ ఉదయాన్న ఈ సెలవు దినన్న ఉద్యమ స్ఫూర్తితో స్వతంత్ర భారతదేశ అత్యున్నత గ్రంథమైన భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛతో ప్రయాణించి పాదాలు మోపి ప్రభుత్వం వారు మనకిచ్చిన ఈ అవకాశాన్ని ఈ యొక్క ప్రదేశంలో పాదం మోపి కూర్చుని మీ యొక్క విలువైన మీ యొక్క భావజాలాన్ని మీ యొక్క ఉద్యమ స్ఫూర్తిని చూపటానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క ఈ అనంతమైన సచివాలయ సముద్రంలో ఉద్యమ స్ఫూర్తిని గుండెల్లో క్యారీ చేసుకుంటా ఇన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని వచ్చి ఈ ఫ్లోర్ మీద కూర్చున్న నా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగ స్త్రీ పురుషులందరికీ కూడా సలాం. ఈ నూతన శకానికి ఈ నూతన జనరేషన్ కి ఈ నవతరానికి స్వేచ్ఛాగాలిని పరిచయం చేస్తూ ఉద్యమ స్ఫూర్తిని పౌరుషాన్ని రక్తంలో రగిలిస్తూ ఈ సువిశాలమైన గౌరవప్రదమైన మహోన్నతమైన భారతదేశం యొక్క బాధ్యతలను పౌర సేవలను మన ఒంటిలోకి ఎక్కిస్తూ మనల్ని నడిపిస్తున్న మనల్ని ఇప్పటి వరకు నడిపించిన ఈ విద్యాబుద్ధులు ఈ క్రమశిక్షణ ఈ యొక్క తేజస్సు ఈ యొక్క జ్ఞానము మన భారతదేశ పౌరులకు మన ఆంధ్ర రాష్ట్ర పౌరులకు ప్రజాసేవ చేసే విధంగా మనము ఈ ఉద్యోగంలో చేరిన ఆ ఉద్దేశాన్ని గుర్తు చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశ సువిశాల చరిత్ర కలిగిన ఈ దేశానికి ఎన్నో పౌరుషంతో పట్టుదలతో ఉన్న పౌరులుగా అది మనకి ప్రాముఖ్యతగా ఫస్ట్ తీసుకెళ్తూ తర్వాత మన భుక్తి కోసం మన ఆహారం కోసం మన కుటుంబ పోషణ కోసం మనం చేస్తున్న ఈ 8 గంటల ఉద్యోగాన్ని మనం సెకండరీ ప్రయారిటీగా మనం తీసుకెళ్తూ ఫస్ట్ ఆ డిసిప్లిన్స్ ని మనం కంటిన్యూ చేయాల్సిందిగా ఈ ఉద్యమాన్ని ముందుకు వెలిగించిన నాయకుడుగా నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. There are always two things the great Indian Constitution has present: fundamental duties of the citizen and then fundamental rights of the citizen. ఈ భారతదేశం సువిశాల భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తరాన అస్సాం మొదలగు రాష్ట్రాల నుంచి పశ్చిమాన రాజస్థాన్ గుజరాత్ వరకు ఉన్న ప్రదేశాల 28 రాష్ట్రాల్లో ఉన్న 28 రాష్ట్రాలు అలాగే